వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రక్ష సుదర్శన్. అమ్మ గురించి ఒక అవేర్నెస్ వీడియో వస్తుంది, చూడండి గైస్. హాస్టల్ గురించి ఇప్పుడు అవేర్నెస్ వీడియో చెప్పబోతున్నాను. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఒకటి చెప్తాను వినండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటారంటే పాఠాలు చెప్పి మనల్ని మైండ్ వాష్ చేస్తారు. రౌడీజము అలాగే గలాటలు అవన్నీ పడకన్నా చేస్తారు. ఎందుకంటే కొంతమంది రౌడీజం అంటే భలే ఇష్టం ఉంటది. అలాంటి వాళ్ళకంతా పోలీసు వాళ్ళు కరెక్ట్. ఎందుకంటే చెప్తున్నాను, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో పోలీసు వాళ్ళకి బాగా ఎక్కడ చూసినా అంతా స్ట్రిక్టే. బాగా చదవండి, నేను కూడా బాగా చదువుతున్నాను, మీరు బాగా చదవండి. ఎవడైతే రౌడీజం చేస్తారో వాళ్ళకి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అలా 2 నెలలు అటు పెడతారు జైల్లో, అప్పుడు తెలుస్తుంది మీకు. ఆ దేవుడు ఉంటాడు. ఎందుకంటే చెప్తున్నాను, మనకి ఎందుకు గ్యాస్ గొడవలు, బాగా చదువుకొని బాగా ఫ్యూచర్ లో బాగా జాబ్ చేసుకుంటా బాగుండాలని మన పేరెంట్స్ మనల్ని కాలేజ్ కానీ స్కూల్కి కానీ అంతా పంపిస్తున్నారు. అది నేను చేస్తాను. అది ఫుల్ వీడియో వస్తుంది, 32 minutes ఉంటుంది. అందరూ చూడండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అది అవేర్నెస్ వీడియో గైస్. నీట్గా బాగా చేస్తున్నాను ఎడిటింగ్. అది ఇంకా ఎడిటింగ్లో ఉంది, బాగా చేస్తున్నాను. విధంగా అందరూ దాన్ని బాగా చూసి ఇది కూడా పెడతాను. కొంతమంది హాస్టల్లో ఏం చేస్తున్నారంటే కూరలు అనేది బాగా చేయలే. కూరలు బాగా చేయకంటే మా పిల్లోళ్ళు ఎట్ట తినేది, అన్నీ బాగా చేయాలా. హాస్టల్ టీచర్స్ కూడా బాగా పట్టించుకొని వాళ్ళకి బాగా వార్నింగ్ ఇచ్చి బాగా చేపియాలి టీచర్స్. అదే ఎందుకంటే మేము బాగానే చేస్తున్నాం కదా అంటున్నాను. అందుకే కొంతమంది డిస్మిస్ కూడా అవుతుంది. అన్ని తావాలని చెప్పట్లే, కొన్ని తావలు అట్లా జరుగుతాను. స్కూల్స్ లో కూడా అంతే, హై స్కూల్స్ లో అన్నం బాగా చేయండి. మన పేరెంట్స్ హాస్టల్లో బాగుంటది, హాస్టల్లో ఉంటే లైఫ్ బాగుంటుందని మన పేరెంట్స్ పంపిస్తారు. ఆడ కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది గుడ్లు కూడా ఇయ్యరు. ఏంది ఇది, గుడ్లు కూడా ఇయ్యరు. అట్టాగే అన్నం కూడా కూర కూడా బాగా చేయరు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అలా ఉంటారు హాస్టల్లో. హాస్టల్ అంటే కష్టమే, నాకు తెలుసు. అంతమంది పిల్లోళ్ళకి చేయాలంటే కష్టమే, కానీ బాగా బాగా నీట్గా బాగా మీరు కూడా వంటలు చేసేవాళ్ళు కూడా బాగా శుభ్రంగా చేతులు అవన్నీ కడుక్కొని చేయాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే చెప్తాను, కొంతమంది కోడిగుడ్లు అయితే ఏమి అవన్నీ పెట్టట్లేదు. వాళ్ళకి నేను చెప్తున్నా, మీ హాస్టల్లో జాయిన్ కావాలంటే ఇవన్నీ చేసి మీరు ఇవన్నీ మీరు ఇట్ట వంటలు ఉంటాయి అని చెప్తేనే ఎవరైనా జాయిన్ అవుతారు. ఎడ్యుకేషన్ పరంగా స్ట్రిక్ట్గా తాను ఉంటారు, తాను ఉండరు హాస్టల్లో. ఇదే నేను చెప్పాలనుకునేది. ఫుల్ వీడియో వస్తుంది. మన పేరెంట్స్ ఉట్టిగానే కాలేజీకి మనల్ని పంపించలేదు. బాగా చదువుకోవాలా, బాగా ఉద్యోగం, చిన్న ఉద్యోగం అయినా పర్వాలే, బాగా ఉద్యోగం రావాలా అని పంపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ అయిపోతుంది, చూడండి గైస్. ఓకే, చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా నలుగురికి మీ వాట్సాప్ స్టేటస్ అయితే ఏమి, ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే ఏమి, ఫేస్బుక్లో అయితే ఏమి, అంతా షేర్ కావాలా, సరేనా? ఇదే నేను చెప్తా ఉంది. పేరెంట్స్ ఉట్టిగా ఎక్కడ పంపిరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చకపోతే నేను ఏం చేయను. థ్యాంక్ యూ.